కరుణించవమ్మ తల్లి కన్నీరెందుకమ్మా కూడు లేని చెల్లి కోటి కలల నిన్ను కరుణించవమ్మ తల్లి నువ్వు కోటుకెక్కిన సెల్ పక్క తీయండి భయ్యా, సెల్ తీయండి భయ్యా. చూడలేనటువంటి వారలేని సమాజం మిత్రులారా, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఎన్ని నోటిఫికేషన్ వచ్చింది పెడతాననే వెళ్ళింది పాలకొండకి వెళ్ళిన దానికి కారు ఎక్కించి తీసుకెళ్ళి ఎక్కన అంతే ఆ బలం పట్టున కారు ఎక్కించారు. అది కారు ఎక్కదు, బొల్లు ఎక్కదు. మేము కష్టపడి కొండల పనులు చేసి నా కూతురిని చదివించిన, ఒకరి కూతురు ఇద్దరు పిల్లలు మగ పిల్లలు. అలాంటి పిల్లలకి అంత చదివించి నేను ఉద్యోగం కోసం పోరాడుతుందానికి ఇది ఉద్యోగం చేసేది బతుకుతుంది బాగుపడుతుంది అంత కుట్ర పని చంపాను. వాళ్ళకి మట్టుకు బెయిల్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఉరిచిచ్చాను మర్డర్ చేసి వాళ్ళకి నా కూతురు ఆ శాంతము ఎంకవంటరెడ్డి చేయాలి. నా కూతురు అంతం శాంతించాలి సార్. నా కుటుంబాన్ని ఆదుకోవాలి. నాకు అంత బాధ అనిపిస్తుంది. అంత హింసలు పెట్టిన వాళ్ళు, అంత చిత్రహింసలు పట్టిన వాళ్ళు, అంత కవుగులు పెట్టిన వాళ్ళు, ఎన్ని చోట్ల తిప్పిన వాళ్ళు, నడుంకి రాయి కట్టించి కాలు చేతులు వెనక్కి కట్టించి పాయిజం కుడిపి రాయిగాడకి పార్తిపురంకి అన్నీ తిప్పి చెరువులలో పడిసి మళ్ళీ శవం తెచ్చి మళ్ళీ రాయిలు కట్టి మళ్ళీ చెరువులను పడిచాళ్ళు. అంత నరకం చేసిన నా కూతుర్ని. అలాంటి నోళ్ళు నీ జీవితం మీడకూడదు, బతకూడదు. అందరికీ నమస్కారాలు. నా పేరు బిడ్డిక శ్రీనివాసరావు. జేఏసీ అధ్యక్షులుగా సీతంపేట ఏరియాలో పనిచేస్తున్నాం. ఏదైతే బిడ్డిక ఉసారాని జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ఈరోజు గిరిజనుల యావత్తు, గిరిజన సమాజం యావత్తు రోడ్లు ఎక్కడానికి మీ అందరికీ, పాత్రికేయులకు అందరికీ, మీడియా మిత్రులందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. ఏదైతే ఉసారాని అనే అమ్మాయి ఉద్యోగం రీత్యా అప్లికేషన్ పెట్టుకోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఆగాచుకులు అనేది ఆవిడని కోపకోసుకొని కారులో ఎక్కించి ఏదైతే అమానుష్యంగా ఆవిడ్ని వేటాడి చంపడంతో పాటు ఆవిడికి చిత్రహింసలు చేసి ఒక బండరాయిని కట్టి చెరువుల్లో పడేసిన ఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీని విషయంలో మేము
మొదటి నుండి 6వ తారీఖు నుండి పోరాటం చేస్తున్నప్పటికీ పోలీస్ సైడ్ నుండి అరెస్టులు చూపించినప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఇంతవరకు సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఏదైతే అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని గూర్చి ఆ యొక్క కుటుంబానికి పరామర్శించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంతవరకు కనిపించలేదు. తూతూ మంత్రంగా నిన్నేదో జయకృష్ణ గారు వెళ్ళారు కానీ ఆయన విషయం ఏం చెప్తున్నారంటే అవతల వైసీపీ కానీ యువతల ఎవరో మా వెనకుండి నాటకాలు ఆడిస్తున్నారని చెప్పి రాజకీయ రంగు పులుముతున్నారు తప్ప మేమంతా రాజకీయ రంగు పులమడానికి కోసం ఈరోజు ధర్నాలు కానీ ఇటు చేయలేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి కోసమే ఆదివాసీ సమాజం రోడ్డెక్కింది. కాబట్టి ఆ యొక్క కుటుంబంలో ఏదైతే అమానుష్యంగా జరిగినటువంటి ఈ యొక్క సంఘటన గురించి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కుటుంబానికి 5 లక్షలు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా 5 కోట్లు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము కల్పించి తద్వారా ఏ అయితే రాయితీలు ఉన్నాయో అన్నీ ప్రభుత్వం ద్వారా కల్పించమని చెప్పేసి ఇప్పటికే కోరినప్పటికీ కూడా మాకు ఎటువంటి సమాధానం రాలేదు. కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఇప్పుడు వారికి బెయిల్ కోసము సన్నద్ధాలు చేస్తున్నారు. కాబట్టి వారి మూలాలు దెబ్బతీయాలి. కాబట్టి ఆర్థిక మూలాలు వారు ఉన్నటువంటి ఏదైతే ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వం తీసుకొని ఆ ఆస్తులన్నీ కూడా ఈ యొక్క విసారాణి కుటుంబానికి అప్పచెప్తేనే తప్ప వారికి విసారాణి ద్వారా ఆత్మకు శాంతి చేకూరదు. కాబట్టి ఆ దిశగా జరిగినంత వరకు గిరిజన జేఏసీ కానీ మిగతా పెద్దలు కానీ వివిధ రాజకీయ నాయకులు కానీ అందరూ మేధావులు కానీ మేమందరం కూడా ఈ న్యాయం ఆ పాప కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం మహిళలు జోలికి వచ్చిన అదేవిధంగా ప్రత్యేకించి ఆదివాసీలకు అన్యాయం జరిగితే చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ఈ కేసులో పోలీసులు చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి వెంటనే జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసి నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఎటువంటి ఏజెన్స్ లేకుండా తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది. మహిళలు కానీ గిరిజనులు కానీ అన్యాయం జరిగితే ఊరుకోవడం చాలా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇలాంటి కేసుల్లో ఛార్జ్ షీట్ వీలైనంత త్వరగా వేయించి వారందరికీ కూడా కఠినమైన శిక్ష పడే విధంగా ప్రభుత్వ వైపు నుంచి జీపీలు టీపీల నుంచి అందరి నుంచి కూడా ఇది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అలాగే బాధిత కుటుంబానికి కూడా మనకు ఎస్సీ అట్రాసిటీ ప్రకారం అలాగే ఇంకా ఏమి సహాయం చేయొచ్చో కూడా మేము ప్రయత్నం చేస్తాము. తప్పనిసరిగా ఆ కుటుంబానికి మనం ఏం సహాయం చేయగలమో అవన్నిటినీ కూడా మన నాయకులందరూ కూడా అడిగారు. వాటన్నిటినీ కూడా పరిశీలించి ప్రతి అవకాశాన్ని కూడా మన గిరిజనులకు సహాయం చేసే అవకాశం వస్తే మొట్టమొదట తప్పనిసరిగా చేయాలి, కాపయాత్ర పెట్టి చేయాలనేటువంటిది మన ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఆదేశాలు. కాబట్టి ఈ కేసులో కూడా మనకు చట్ట ప్రకారం రావాల్సింది. అదేవిధంగా ఇంకా ఏమైనా చేయగలమా అనేటువంటిది కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇబ్బంది ఉండకూడదు.
We won! We won! We won! జై ఆదివాసీ! జై ఆదివాసీ! జై ఆదివాసీ! జై ఆదివాసీ! ఆదివాసుల ఐక్యత! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! ఆదివాసుల ఐక్యత!